జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యుత్ మీటర్ రీడర్లు ఆందోళన చేపట్టారు. వేతన పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తమ సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలని, లేదంటే 22న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇదే ప్రభుత్వంలో మీటర్ రీడర్గా మేము పనిచేస్తున్నాము. కానీ మాకు ఎటువంటి కూడా వేతనాలు అనేవి పెరగడం కానీ ఏవి జరగడం లేదు. పీస్ రేట్ విధానంలో ఇప్పటికి కూడా అమలు చేస్తున్నారు, కానీ అది కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. గత వైఎస్ఆర్ జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో కూడా మేము లెటర్ల ద్వారా ఎన్నోసార్లు ఆయన పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. మమ్మల్ని విలీనం చేయమని జరగడం చెప్పాము, కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి కూడా మా వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంచి అమలు చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఎటువంటి అమలు కూడా జరగట్లేదు. ఇప్పుడు స్పాట్ మీటర్లు కూడా వచ్చేస్తున్న తరుణంలో మా యొక్క మీటర్ రీడర్ పరిస్థితి ఏమీ కూడా మాకు అర్థం కావడం లేదు. మా భార్య బిడ్డలతో రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. కావున ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఈ యొక్క ప్రభుత్వంలో కరెంట్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని అందరినీ కూడా విలీనం చేసి ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం.